ఎదుటి వాళ్ళ మీద టోపీ పెట్టి వాళ్ళ కడుపు కాల్చి వ్యాపారం చేసి నువ్వు కూడబెట్టినట్లయితే గిన దీన్ని ఏమంటారంటే అక్రమము అని అంటారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ఈ అక్రమంగా సంపాదించి అక్రమంగా కూడిపెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమంగా జీవిస్తూ అక్రమైన పనులు చేసుకుంటూ అక్రమైన క్రియలు చేసుకుంటూ నేను కూడా ప్రార్థనకు వస్తున్నాను, బల్లలో పాలపములు పొందుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రసంగాలు చేస్తూ ఉన్నాను, లేకపోతే పరిచయం చేస్తూ ఉన్నాను, బాగా పాటలు పాడతాను, ప్రార్థన చేస్తానంటే నీకంటే దయ్యం బాగా పాడుతుంది. పాడుతుంది పాడదా? నీకంటే దయ్యము బాగా ప్రసంగం చేస్తుంది. చచ్చదే చేయదా? యేసు ప్రభువుకు బైబిల్లో చేసినా చేయలేదా ప్రసంగము? మత్తయి సువార్తలో కొండ మీద నుంచి నువ్వు దుంకు, దేవదూతలు వచ్చి నీ పాదములకు రాళ్ళు తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను రక్షిస్తారని బైబిల్లో ఉంది కదా. యేసు ప్రభువుకే ప్రసంగం చేస్తా ఉంది. ఎవరు? సైతాన్. మనకు చేయదా? ప్రసంగాలు చేయదా? ప్రసంగాలు చేయరా? ప్రసంగాలు చేయడము ముఖ్యం కాదు, ప్రార్థన చేయడము ముఖ్యం కాదు, పరిచర్య చేయడము ముఖ్యం కాదు, లేకపోతే ప్రవచనాలు చెప్పడం ముఖ్యం కాదు, అద్భుతాలు చేయడం ముఖ్యం కాదు, దయాలు వెలుగొట్టడం ముఖ్యం కాదు. బైబిల్ చెప్తూ ఉంది, క్రమంగా బ్రతకడము ముఖ్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసులు కారు గాని పరలోకమందు ఉన్న దేవుని చిత్తం, నా పరలోకమందు ఉన్న పరలోకం యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము, ఆయన మాట వినడము, ఆయనకు విధేయత చూపించడము దేవుని యొక్క బిడ్డలారా క్రమమైన భక్తి. హల్లెలూయా. క్రమమైనటువంటి ప్రసంగము. హల్లెలూయా. క్రమమైనటువంటి ప్రవచనము. హల్లెలూయా. వాక్యానుసారంగా ప్రవచించవచ్చు. నేను ప్రవచనాలకు విరోధం కాదు. వాక్యానుసారంగా అద్భుతాలు చేయవచ్చు, వాక్యానుసారంగా దయ్యాలు వెలగొట్టవచ్చు, వాక్యానుసారంగా నీవు స్వస్థత కార్యాలు చేయవచ్చు, వాక్యానుసారంగా నీవు సంఘాలు కట్టవచ్చు, వాక్యానుసారంగా నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని సంఘాన్ని నీవు నడిపించవచ్చు. వాక్యానికి విరోధంగా, వాక్యానికి వ్యతిరేకంగా దేవుని యొక్క బిడ్డలారా, వ్యతిరేకం అంటే బైబిల్లో లేని వాటిని కల్పించడమే వ్యతిరేకం. బైబిల్లో ఉన్న వాటిని దాచిపెట్టి బైబిల్లో ఉన్న వాటిని చెప్పకపోవడమే పాపం. పాపం అంటే ఏదో కాదు, అక్రమం అంటే ఏదో కాదు. బైబిల్లో ఉన్న లేని సంగతులు తీసుకొని వచ్చి దేవుని బిడ్డలారా ప్రజలను భ్రమపరచడమే అక్రమము. అది బయట కావచ్చు, సంఘములో కావచ్చు. బైబిల్లో లేని బోధలు చెప్పడమే అక్రమమైనటువంటి బోధ. బైబిల్లో లేని కార్యాలు చేయడమే అక్రమమైనటువంటి ప్రసంగము. బైబిల్లో ఉన్న లేని మాటలు చెప్పడమే దేవుని యొక్క బిడ్డలారా అక్రమం. ఈనాడు సంపాదన కోసము అక్రమంగా జీవించే వాళ్ళు, సంపాదన కోసము అక్రమంగా బ్రతికేటువంటి వారు, సంపాదన కోసము అక్రమంగా లోకములో జీవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది చూడండి, మత్తయి రాసిన సువార్తలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 12వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి.